19 ఆగస్ట్ 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, మీ స్వధర్మాన్ని మర్చిపోవడమే అన్నింటికన్నా పెద్ద పొరపాటు. ఇప్పుడు మీరు పొరపాట్లు చేయని వారిగా అవ్వాలి. మీ ఇంటిని మరియు రాజ్యాన్ని స్మృతి చేయాలి. ప్రశ్న: పిల్లలైన మీ యొక్క ఏ అవస్థయే సమయం యొక్క సమీపతను సూచిస్తుంది? జవాబు: పిల్లలైన మీరు ఎప్పుడైతే స్మృతి యాత్రలో నిమగ్నమై ఉంటారో, బుద్ధి భ్రమించడం ఆగిపోతుందో, వాణిలో స్మృతి యొక్క పదును లేక శక్తి వస్తుందో, అపారమైన సంతోషంలో ఉంటారో, గడియ గడియ మీ సత్యయుగి ప్రపంచపు దృశ్యాలు ఎదురుగా వస్తూ ఉంటాయో, అప్పుడు సమయము సమీపముగా ఉందని అర్థం చేసుకోండి. వినాశనమయ్యేందుకు పెద్ద సమయం పట్టదు. దీని కొరకు స్మృతి చాటును పెంచాలి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: సదా ఇదే నశాలో ఉండాలి. మేము ఇప్పుడు ఈ చదువును పూర్తి చేసి మనుషుల నుండి దేవతలుగా, విశ్వానికి యజమానులుగా అవుతాము. మా రాజ్యంలో పవిత్రత, సుఖము, శాంతి, సర్వస్వము ఉంటాయి. దానిని ఎవరూ లాక్కోలేరు. రెండో పాయింట్: ఈ తీరము నుండి ఆవలి తీరానికి వెళ్ళేందుకు స్మృతి యాత్రలో బాగా ఈదే వారిగా అవ్వాలి. మాయ గుటకలు మింగకూడదు. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. స్మృతి చాటును యథార్థంగా అర్థం చేసుకొని వ్రాయాలి. వరదానము: పురుషార్థము మరియు ప్రాలబ్ధము యొక్క లెక్కను తెలుసుకొని తీవ్ర గతితో ముందుకు వెళ్ళే నాలెడ్జ్ఫుల్ భవ. పురుషార్థము ద్వారా బహుకాలపు ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునే సమయం ఇదే. అందుకే జ్ఞాన స్వరూపులుగా అయి తీవ్ర గతితో ముందుకు వెళ్ళండి. ఈరోజు కాకపోతే రేపు మారిపోతాములే అని అనుకోకండి. దీనినే నిర్లక్ష్యము అని అంటారు. ఇప్పటి వరకు బాప్ దాదా స్నేహ సాగరునిగా అయి సర్వ సంబంధాల స్నేహములో పిల్లల నిర్లక్ష్యాన్ని, సాధారణ పురుషార్థాన్ని చూస్తూ వింటూ కూడా ఎక్స్ట్రా సహాయాన్ని, ఎక్స్ట్రా మార్కులను ఇస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. కావున నాలెడ్జ్ఫుల్గా అయ్యి ధైర్యము మరియు సహాయము అనే విశేష వరదానం యొక్క లాభాన్ని పొందండి. స్లోగన్: ప్రకృతికి దాసులుగా అయ్యేవారే ఉదాసీనులుగా ఉంటారు. అందుకే ప్రకృతి జీతులుగా అవ్వండి. ప్రకృతికి దాసులుగా అయ్యేవారే ఉదాసీనులుగా ఉంటారు. అందుకే ప్రకృతి జీతులుగా అవ్వండి. అవ్యక్త ప్రేరణలు: సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. ఎవరైనా సాగరంలో మునిగిపోయి ఉన్నప్పుడు ఆ సమయంలో వారికి సాగరం తప్ప మరేదీ కనిపించదు. అలా బాబాలో అనగా సర్వగుణాల సాగరంలో మునిగిపోండి. దీనినే లవలీన అవస్థితి అని అంటారు. బాబాలో కలిసిపోవడం కాదు, కానీ బాబా స్మృతిలో, స్నేహములో ఇమిడిపోవాలి. ఓం శాంతి.